హలో అందరికీ ఈరోజు కోరంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఇది మన కాకినాడకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తాళ్ళరేవు మండలం అనమాట కోరంగా. ఈ కోరంగాకి టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 50 రూపీస్, చిన్నవాళ్ళకి 20 రూపీస్. మనం ఇక్కడ ఫోటో షూట్కి అయితే 3000, కెమెరా ఏమైనా తీసుకెళ్తే 500 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట కోరంగాకి. మన దేశంలో రెండో అతిపెద్ద మడ అడవులు అంటే ఈ కాకినాడ కోరంగా అండి. కోరంగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఈ మడ అడవుల్ని చూడాలి అనుకుంటే కనుక ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు మాత్రమే ఉంటుందండి. ప్రతి మంగళవారం అయితే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి సెలవు అయితే ఉంటుందంట. మనం ఇలా టికెట్ తీసుకున్న తర్వాత మనకైతే ఎదురుగా ఒక మ్యాప్ అయితే కనిపిస్తుందండి. అంటే మనం ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అంతా కూడా ఇక్కడ మ్యాప్లో అయితే కనిపిస్తుంది. ఈ ఫారెస్ట్ చాలా పెద్దదా అండి. దాదాపు 235 చదరపు కిలోమీటర్లలో అయితే ఉంటుంది. ఇది బోటింగ్ కూడా ఉంటుందండి. బోటింగ్కి వచ్చేసి మనిషికి వచ్చి 100 రూపీస్ అనమాట. ఇక్కడ స్పీడ్ బోట్ కూడా ఉంటుంది. స్పీడ్ బోట్కి వచ్చి 1200 అంట, 4 మెంబర్స్ అంట. మేమైతే నార్మల్ బోట్లోనే వెళ్ళామన్నమాట. బోటింగ్ కూడా చేసాము. ఇక్కడ సంక్రాంతి టైంలో ఎక్కువగా చాలామంది వచ్చి ఇక్కడ చూస్తారనమాట. కొంచెం రష్గా ఉంటుంది సంక్రాంతి టైంలో అయితే. మళ్ళీ అక్కడ టికెట్ తీసుకుందాం. ఎంత కాస్ట్ ఎంత అడుగుదాం నడండి అక్కడికి. మొత్తం అదంతా తీసిరి. బాగుంది కదా. ఫోన్ గట్టిగా పట్టుకో. అలా ఏం కూర్చోన్నారు ఫ్రంట్. అది అక్కడ టికెట్ తీసుకుందాం రండి. ఇలా తీసి జిష్ణుదా. జిష్ణు ఆగు. జిష్ణు ఇట్రా. జిష్ణు రా ఇటు. అది వచ్చేంత వరకు మళ్ళీ ఎవరనుకుంటా. నువ్వు ఆన్ పెట్టావా సిరి? అంతే అమ్మా. ఇప్పుడు కింద పడిపో కదా. నార్మల్గా లైఫ్ జాకెట్ వేసుకోవడానికి అంతే. వాళ్ళ రూల్స్ వేసుకోవాలి.
అప్పుడే వీడియో అయిపోయింది అనుకోకండి. నేనైతే ఇంకో పార్ట్ అయితే అప్లోడ్ చేస్తా. అది వచ్చేసి ఇంకా బాగుంటుందన్నమాట. అంటే చెక్కలతో మనం వెళ్ళటానికి దారి ఉంటుందన్నమాట. అది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ పార్ట్లో అయితే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. ఎందుకు అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి. సో దానికోసం వెయిట్ చేయండి. ఇది కూడా వెంటనే అప్లోడ్ చేస్తాను.